ఓం తత్సత్. ఓం పల్లికెడిది గురుని వాక్యము, పలికించెడివాడు గురువు. పలికినదెల్లన్ తొలచును భవ దుఃఖంబులు. పలికెద తద్వాక్య వితతి భవముక్తికినై. ఓం తత్సత్. మనం వేదాంత బాలబోధనలో ఆత్మ విచారణ చేసుకుంటూ ఉన్నాం. అయితే అక్కడక్కడ ఈ గ్రంథంలో కానీ ఏ గ్రంథంలో కానీ వేదాంత గ్రంథాల్లో అక్కడ కొద్దిపాటిగా ఇచ్చి వివరణ ఇవ్వనప్పుడు, వివరణ గొప్పగా లేనప్పుడు నేను ప్రసిద్ధి చెందిన ఇతర వేదాంత గ్రంథాల్లోని విషయాన్ని తీసుకొని కూడా అక్కడ వివరణ ఇస్తున్నాను. అది బహుశా చెప్పే వ్యాఖ్యానం చేయబడే గ్రంథంలోది కాకపోవచ్చు అక్కడ. ఎందుకంటే ఆ వ్యాఖ్యానం చేసే గ్రంథంలో ఆ విషయాన్ని వివరణగా ఇవ్వలేదు కనుక దాన్నే తీసుకొని వివరించడం జరుగుతుంది. ఇది శ్రోతలు గమనించగలరు. సరే, ఇప్పుడు నిన్న మనం ఆత్మజ్ఞానం పొందడానికి ఉండే ఆటంకాలు మూడు రకాల ఆటంకాలు, అవే త్రివిధ ప్రతిబంధకాలు అని చెప్పుకున్నాం. అవి పోవడానికి ఏమేమి చేయలను? ఏవి ఆ ప్రతిబంధకాలు? భూత, భవిష్యత్, భావి ప్రతిబంధకం, వర్తమాన ప్రతిబంధకం. దీని గురించి బాగానే చెప్పుకున్నాం. ఆ విషయంగా కొంచెం సాధన విషయంగా శాస్త్రం ఏం చెప్తున్నదంటే, ఆ కర్మ, భక్తి, వీటి కర్మ వల్ల, నిష్కామ కర్మ వల్ల ఏమో చిత్తశుద్ధి అని, ఉపాసన వల్ల అంటే భక్తి ఉపాసన దానివల్ల ఏకాగ్రత కలుగుతుందని, ఆ తర్వాత సాధన చతుష్టయ సంపద సంపాదించితేనే అప్పుడు శిష్యుడికి అంటే సాధకుడికి అద్వైత వేదాంతాన్ని వినే అర్హత వస్తుందని గతంలో చెప్పుకొని ఉన్నాం. ఇక్కడ ఏమిటి ఆ షట్క సంపత్తిని గురించి కొద్దిగా వివరిస్తున్నారు రచయిత. దాన్ని మనం విచారణగా చూద్దామండి. ఎందుకంటే ఈ ప్రతిబంధకాలు ఎంతకాలం అయితే మనకు ఉంటూ ఉంటాయో సరిగా శాస్త్రం అవగాహనకు రాదు కదా. అందువల్ల ముందు ప్రతిబంధకాలు పోయే విషయంగా కూడా చూడాలి. ఆటంకాలు మనమేమో మొదటి నుంచి సాధన చేస్తున్నాం, అయితే ఆటంకాలను పోగొట్టుకునే దానికి కొంత ప్రయాస అవసరం కదా. ఆ విషయంగా శాస్త్రం ఏం చెప్తోంది ఇక్కడ. శిష్య చెప్తున్నాడు గురువు, శ్రవణ మనన నిధిధ్యాసములు అని చెప్పుకున్నాం కదా. ఈ ప్రతిబంధకాలు పోవడానికి జ్ఞానోత్పత్తికి అంతరంగ సాధకాలు కదా అవి. ఇవి శ్రవణ మనన నిధిధ్యాసాలు, ఇవి ఆంతరంగిక సాధనములు. ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే రెండు రకాల సాధనాలు చెప్పుకున్నాం, బహిరంగ సాధనలు, ఆంతరంగిక సాధనలు అని. ఇవంతా కూడా ఈ సాధన చతుష్టయము లేదా భక్తి ఉపాసన ఇవంతా కూడా బహిరంగ సాధనలు. సాక్షాత్ సాధనలేమో అంటే డైరెక్ట్గా అందించడానికి శ్రవణ మనన నిధిధ్యాసలే అవసరం అని మనకు చాలాసార్లు చెప్పుకున్నాం. వీటి ద్వారా ఈ జ్ఞానం కలగడానికి ఏవైనా సరే ఆటంకాలు ఉంటే పోతాయి అని చెప్పుకున్నాం ఈ ప్రతిబంధకాల విషయంగా. అలాగే ఈ సమాధి షట్కం 6, ఇవి శమము, దమము, ఉపరతి, తితిచ్ఛ, శ్రద్ధ, సమాధానం. ఈ సాధన చతుష్టయ సంపదలో ఉన్నటువంటివి 6. ఈ 6 కూడా గతంలో చెప్పుకున్నటువంటి ప్రతిబంధకాలను పోగొట్టడానికి ఉపయోగపడతాయి అని చెప్తున్నారు. ఏవైనా ప్రతిబంధకాలుంటే ఆటంకాలు, 3 రకాల ఆటంకాల్లో ఏ ఆటంకమైనా మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా చేస్తే జ్ఞాన మార్గంలో వీటి ద్వారా కూడా మనం ఇవి కూడా అంతరంగిక సాధనలే. ఆత్మజ్ఞానం అందడానికి ఇవి కూడా తోడ్పడతాయి. కనుక అవి ఏమిటో మళ్ళీ ఒకసారి ముందు చెప్పుకొని ఉన్నాం, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు గురువుగారు. ఆయన
అంతర మనసు యొక్క విషయ చింతన నిగ్రహం ఏది కలదో అది శమం. అది మనస్సు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? విషయాలను గురించే చింతన చేస్తూ ఉంటుంది. రూపాలను గురించి, అంటే ఆకారాలతో బయట ఉన్నటువంటి దాని గురించి, శబ్దాల గురించి, శబ్ద స్పర్శ రూప రసగంధాలు, రసాలంటే రుచుల గురించి, వీటిని గురించే ఆలోచన తప్ప వేరే ఏం ఆలోచించదు మనస్సు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అటువంటి చింతనను, విషయ సుఖాల చింతనను అదుపులో పెట్టుకోవాలి, నిగ్రహించాలి. ఇది శమం, అంటే మనోనిగ్రహము. కనిపించిన దాని వైపంతా పరిగెత్తకుండా ఉండడమే మనోనిగ్రహం. అంతే. ఏదో కనిపించింది, ఏంటి ఎందుకులే మనకు అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనోనిగ్రహం ఏర్పడుతుంది. అలాగే శ్రోత్రాది బాహ్యేంద్రియములను శబ్దాది విషయముల నుండి నిగ్రహించడం ఏదో అది దమం. ఈ బయట ఇంద్రియాలు, 5 ఇంద్రియాలకు 5 విషయాలు ఉన్నాయి కదా బయట. ఇవి కదా మనకు జ్ఞానేంద్రియాలు. ఇవి చూపిస్తూ ఉంటాయి బయట విషయాలను. ఎప్పుడైతే చూపిస్తాయో ఆ చూపించిన దాని వైపు మనస్సు మళ్ళకుండా చేస్తేనేమో మనోనిగ్రహం. ఈ చూపించిన దానిపైన మన చూపును, మన దృష్టిని నిలపకుండా చేసేదేమో ఇంద్రియ నిగ్రహం. దీన్నే దమము అంటారు. అక్కడ ఉండాయి. ఒక ఆమె మంచి చీర కట్టుకొని పోతుంది. కట్టుకుంటే కట్టుకొని ఆమె కట్టుకున్నది అంతే. సరే, ఇంద్రియ కన్ను చూచింది ఆ చీరను. అప్పుడు ఏం చేసింది తెలిసిన? ఈమె పోయి ఆ పక్కనే కదా ఆమె ఉంది. ఏమ్మా ఎక్కడ కొన్నావు ఈ చీర? చాలా బాగుందా? ఎంత? అమ్మ 2000. ఏ అంగట్లో? పలానా అంగట్లో. అయిపోయింది, వచ్చేసింది మనసులోకి. సరే, విషయ చింతన చేసింది మనస్సు. అటువంటి చీర మనం కూడా కొంటే బాగుండు. ఏం పేరు? దాని పేరు ఏదో పేరు చెప్పింటుంది అనుకోండి. ఇంకా షాప్కి వెళ్ళడం, ఆ చీర కొనడం జరిగిపోతుంది. ఈ రెండు లేకపోతే ఏవి? ఆ ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము రెండు లేకపోతే మనస్సు ఇంత పడుతుంది. అది లేకుండా ఈ రెండు ఉంటే ఏమవుతుంది? సర్వకర్మల యొక్క సన్యాసం ఏది కలదో అది ఉపరతి ఏర్పడుతుంది. ఇది మూడవది. షట్క సంపత్తులో 1వది శమము, 2వది దమము, 3వది ఉపరతి. ఉపరతి అంటే ఏంటయ్యా అంటే ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటుంది మన మనస్సు కానీ శరీరం కానీ? ఏదేదో విషయాలను చూసి ఆ కర్మలు చేసి ఏదో పొందాలా అని కదా అనుకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఏంటి ఆ కర్మ? మన జీవితం కొనసాగడానికి ఎంత కర్మ, నిత్య కర్మ, ఎంత సహజ కర్మ ఎంత అవసరమో అది మాత్రమే చాలు. దాంతోనే తృప్తి పడి ఉంటే మనమే దాన్ని ఉపరతి అంటారు. అంటే జీవితంలో మన కళ్ళకి ఎన్నో కనపడుతూ ఉంటాయండి. చెవులకు ఏమేమో వినపడుతూ ఉంటాయి. శబ్ద స్పర్శ రూపరసం గంధాలు ఎన్నో ఉంటాయి. ప్రపంచమంతా అదే కదా. కాబట్టి కనపడిందల్లా నాకు కావాలి అని చూడడం లేదా వినడం, దాన్ని గురించి మనసులో పెట్టుకోవడం, చేయడం అన్నది ఎక్కువ కర్మలపైన ప్రేరేపణ జరుగుతుంది. కర్మలపైన. ఇప్పుడు ఇంట్లోనేమో మంచి పప్పు కూర చేసి ఉందనుకోండి, చేపలు అని అమ్మడానికి వచ్చాడు వీళ్ళు వెంటే. అప్పుడు అయ్యగారు ఏం చేశారంటే, అయ్యో చేపలు ఇట్రా అన్నాడు. ఇంట్లో అమ్మగారు ఏం చెప్తున్నది తెలుసా? పప్పు కూర చేశానండి, చాలా బాగా ఉంది. చేస్తామనిలే, తీసుకో అంటాడు. ఆ చేపలు తీసుకుంది. చూసారా? ఇప్పుడు అది వేస్ట్ ఇంట్లోది, దీనికి డబ్బులు వేస్ట్, కోరిక అలా చేస్తుందన్నమాట. అంటే కనపడిందల్లా, వినిపించిందల్లా తనకు కావాలి, దాంతోనే ఆనందంగా ఉంటుంది, అనబడుతూ ఉంటుంది. అలా కాకుండా సహజ జీవితం, మన జీవితం సహజంగా ఎలా ఉంటుందో అలాగా ఉండడమే సన్యాసం అంటే. న్యాసం అంటే వదలడం, చక్కగా వదిలిపెట్టడం సన్యాసం. బట్టలు కాదు సన్యాసము. సర్వకర్మల యొక్క సన్యాసం అంటూ ఉంటాము మనం. కాబట్టి బట్టలతో ఉండదు కాదు. నువ్వు ఈ మామూలు బట్టలతో ఉన్నా నీ మనస్సు బయట విషయ సుఖాలపైకి అనవసరంగా పరిగెత్తకుండా సహజ జీవితం. ఇప్పుడు నీ పని ఏమో ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగం చెయ్యి అంతే. మరి కర్మ ఎక్కువ పెంచుకుంటావా? పెంచుకుంటే కొద్దీ నీ మనస్సు నిలకడ ఉండదు. ఏమి ఇంద్రియాలు పరిగెత్తుతూ ఉంటాయి, శాంతి లేదు, ఇక నీకు జ్ఞానము అందదు. కాబట్టి సర్వకర్మల సన్యాసమే ఉపరతి. అంటే సర్వకర్మలను వదిలిపెట్టాలి. అక్కడ సర్వకర్మలు అనేటప్పటికీ నీ జీవితానికి అవసరమైన కర్మలు అనుకోవద్దు.
మన జీవితానికి అవసరం లేనటువంటివంతా కూడా నీకు కోరికల ద్వారా వచ్చేసాయి. ఇప్పుడు మా ఇంటి ఎదురుగా ఒక అబ్బాయి ఉన్నాడు. అతను కారు కొన్నాడు. ఎప్పుడు చూసినా ఆ కారును తుడుచుకోవడం, దాన్ని చేసుకోవడం. ఏమన్నా ప్రయాణమా అంటే నిత్యం ఏమైనా ఆఫీసర్ పోతాడంటే లేదు, అది మూల ఇక్కడే ఉంటుంది పాపం ఆ కారు. ఆ కారులో ఎప్పుడో వారానికో 10 రోజులకో ఎక్కడికో పోతాడు వాళ్ళ ఊరికి. ఇప్పుడు అనవసరం కదా అది జీవితానికి. దాన్ని వేసుకొని దానికి రిపేర్లు ఇదంతా తలలో ఒకటి వచ్చేసింది. స్వామి తత్వ విధానంద అని హైదరాబాదులో ఒక ఆయన స్వామి, ఆయన ఒక మాట అన్నాడు. ఎవరో కారు తీస్తామన్నారంట. దానికి ఆయన ఏం చెప్పాడంటే, ఆయన నేను ఆ కారును మొయ్యలేను, కారేమో వస్తుంది, ఆ కారు వచ్చినప్పటి నుంచి డ్రైవర్ కావాలి, డ్రైవర్కి పోర్షన్ కావాలి. ఆ మాటికి కారుకి ఎన్ని రిపేర్లు ఉంటాయో ఇప్పుడు మెకానికల్ని చూడాలి. ఆ కారు విషయంగా నా తలలో లేనిది వచ్చి పడుతుంది. నాకేముంది, కాళ్ళు బాగానే ఉన్నాయి, ఆ బస్ స్టాప్ వరకు పోతాను, ఆ బస్సులో ఎక్కి ఎక్కడికి పోవాలనో అక్కడికి పోతాను అంతే. అక్కడ దిగుతాను, నా కాళ్ళు బాగున్నాయి కదా, 4 అడుగులు వేస్తాను. అది వాకింగ్గా కూడా ఉంటుంది, మంచిది ఆరోగ్యానికి. అనవసరంగా కారును తెచ్చిపెట్టుకొని దాన్ని బయట ఉండే కారు తల లోపలికి వచ్చి కూర్చుంటుంది. ఆయన నాకు దయచేసి వద్దులే కారు అన్నాడు. చూడండి, ఇటువంటి మహానుభావులు కూడా ఉన్నారు లోకంలో. ఆయన పేరు తత్వ విధానంద అండి, చాలా గొప్ప వ్యక్తి. సికింద్రాబాద్లో ఏదో అది. సరే, ఇప్పుడు ఇటువంటిది ఉపరతి కాబట్టి దీన్ని పొందాలి. ఇక తితిచ్ఛ, శీతోష్ణ సుఖదుఃఖ మానావమాన నిందాస్థుతులన్నీ ద్వంద్వ ధర్మాలను సహించడమేదో అది తితిచ్ఛ. ఇది కూడా అవసరం, తితిచ్ఛ కూడా అవసరం. ఇవి షట్క సంపత్తిలో 4వది. శమ, దమము, ఉపరతి చెప్పుకున్నాం. తితిచ్ఛ సహించుకోవడం. ఇప్పుడు శీతోష్ణ సుఖ దుఃఖాలను, మానావమానాలను, ఒకడు పొగుడుతాడు ఒకడు తిడతాడు, వీటన్నిటిని, ఇవన్నీ ద్వంద్వాలు అంటారండి. వీటిని సహించుకోవాలి. అంటే మరి ఎట్లా అండి? సుఖ దుఃఖాలు సహించుకోవాలి. సుఖాన్ని సహించుకోవడం ఏమిటి? దుఃఖాన్ని అయితే సహించుకుంటాం, సుఖ దుఃఖాలు రెండింటినీ సహించుకోవడం ఏమిటి? సహనం ఏమిటండి ఇది అంటే, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సుఖ దుఃఖాలను సహించుకోవాలి అంటే, దుఃఖం అంటే సహించుకుంటాం, సుఖం కలుగుతుంటే ఆహా అనకుండా ఉంటావా? ఆహా అను, అంతేగాని పొంగిపోవకు అబ్బా అని. సుఖం కలుగుతానే అబ్బా అనేది. ఎందుకంటే అట్లా పెద్దగా పొంగిపోయేవనుకో, చిన్నపాటి దుఃఖం కలిగితే నీ మనసు తట్టుకోలేదు ఆ దుఃఖానికి, భరించలేవు, మనసంతా ఇదైపోతుందన్నమాట. కాబట్టి సుఖాన్ని కూడా కృంగిపోకూడదు, దుఃఖానికి కృంగిపోకూడదు. దుఃఖం వచ్చింది, ఈ దుఃఖం ఏడుపు వచ్చింది, ఏడ్చవయ్యా, అయితే ఎక్కువసేపు ఏడ్చకాకు. దుఃఖం వస్తే అలాగే సుఖం వచ్చింది, సంతోషపడు, ఎక్కువసేపు సంతోషపడగాకు. ఎందుకో తెలుసా? సుఖం పోతుంది కొంతకాలం పోతే, అలాగే దుఃఖం కూడా పోతుంది. ఇవి సహజంగా నిత్యంగా ఉండేటివి కాదు. ఏది కూడా చూడండి, ఒక మనిషి చనిపోయాడు, ఏడుస్తారు, కొద్దిసేపు అయిపోయింది. శవాన్ని తీసుకోకపోతేనే ఆమె కావచ్చు, ఇంట్లో పిల్లలు కావచ్చు, అయిపోయింది మరి అక్కడికి. అలాగే సుఖం వచ్చేసింది, కారు కొన్నాం, వల్ల సుఖం 1 రోజు 2 రోజులు, మళ్ళీ అంటావు చచ్చిపోతానని దింపదేగా, దీంతో ఊరికే కొని తెచ్చుకుంటామే. పోతా ఎక్కడికో ప్రయాణం అయినాడు తిరుపతికి, మధ్యలో అయిపోతేనే చెడిపోయింది, ఎంత చేసినా స్టార్ట్ కాలే. రెండే ఊర్లు లేవు, మధ్యలో ఉంది. ఈ అవస్థ ఇంకా చూడండి, అతని అవస్థ ఎట్లా ఉంటుందో మెకానికల్ కోసం. ఏ బస్సు ఆపినా ఆగలా, మధ్యాహ్నం 1 గంట అవుతుంది, ఆకలి అవుతుంది, ఏమంటారు? కాబట్టి ఈ శీతోష్ణ సుఖదుఃఖ మానవమానాలు, నిందాస్తుతులు, పొగిడాడు ఒక ఆయన, పొగిపోవాకు. అబ్బా నన్ను కదా పొగిడింది, ఆహా ఏం పొగిడినారయ్యా, అది పొగిపోయినావా? మరుసటి రోజే ఇంకొక ఆయన నిన్ను గురించి నింద చేస్తాడు. బాబు అబ్బా ఏంటండి ఆయన, అబ్బా ఆయన ఏంది చెప్పేది, అసలు ఆయనకు వచ్చా, ఆయన ఏదో టీచర్ కాబట్టి ఏదో వాగుతున్నాడు అంత తప్ప అనే నింద కూడా చేస్తారు. చేయని నవ్వుకో, కాసేపు ఏడ్చు, లేకపోతే అయ్యో నన్ను బాధ పెట్టారని అయిపోయా. కాబట్టి వీటి పట్ల ఎట్లా ఉండాలంట, సహించుకోవాలి. అది ఈ లక్షణం కావాలి మనకు, తితిచ్ఛ. ఏమి అలాగే 5వది శ్రద్ధ అండి. ఇది చాలా అవసరం. దేని మీద శ్రద్ధ?
ఈ గురువు చెప్పే వేదాంత వచనాల యందు నమ్మకం పెట్టుకొని దాన్ని ఆచరించడమే శ్రద్ధ. అది గురువు పట్లను శాస్త్రము పట్లను బాగా విశ్వాసం ఉండాలి. అసలు మొదట్లో గురువుని ఎంచుకోవడంలోనే ఉంది నీ యొక్క ఇది. నువ్వు మంచి సంస్కారవంతుడైతే మంచి గురువు లభ్యమవుతాడు, లేకపోతే అందరూ గురువులే అయిపోతారు, దెబ్బతింటుంది. కాబట్టి ఆ గురువుని ఎంచుకోవడం కూడా అతి జాగ్రత్తగా తెచ్చుకోవాలి. మరి ఎప్పుడైతే నువ్వు గురువుని నమ్మావో, గురువు నైనా ఈ శాస్త్రం బాగా ఉంటుంది అని బోధ చేస్తాడు, లేదా విని చదువుకోమంటాడు, దాన్ని ఆచరించాలి. ఎక్కడ చెప్తున్న ఈ విషయం? అద్వైత సిద్ధాంతం ఇదంతా, అంతేగాని ద్వైత సిద్ధాంతాన్ని మనం చెప్పడం లేదు బాబు. కాబట్టి అటువంటి గురువు దగ్గర పోయినా ఇంకొక నామాలు పెట్టుకుంటాడు, 3 నామాలు ఒక ఆయన దగ్గర పోతే, బాబు నువ్వు భాగవతం చదవయ్యా బాగుపడతావు అంటాడు ఆయన చెప్తూనే ఉంటాడు ఇదే, భాగవతం భాగవతాం భాగవతాం భాగవతం భాగవతం భాగవతాం. కాబట్టి భాగవతం చదివితే మనం బాగుపడతాం, చూడు ఎంత గొప్పదో అంటాడు ఆయన. నువ్వు ఆ భాగవతం లేకపోయి ఆ దశమ స్కందంలో తీసుకుంటే కృష్ణుని లీలలంతా అద్భుతంగా ఉంటాయి. చదవడానికి వినడానికి కూడా చాలా బాగా ఉంటుంది. అయితే నువ్వు గుంతలో పడినట్టే, ఆ వాసన మళ్ళీ పోదు నీకు, ఆ వాసనే పోదు. కాబట్టి ఏ శాస్త్రమో ఏ గురువు పట్లనో నీకు బాగా నమ్మకం ఉండాలి, విశ్వాసం. ఈ అద్వైత బోధలో నీకు మోక్షమే కావాలంటే ఇదే అనుసరించాలి, అంతే, మరి తప్పదు అది. నీ బుద్ధి బుట్టి నేను ఏదో చదువుకుంటాలే, శివపురాణం చదివానండి, దాంట్లో చాలా గొప్పగా ఉందండి, మరి ఆ శివపురాణంలో శివపార్వతి కళ్యాణ ఘట్టం, అబ్బా ఇది చెప్పేసి మరుసటి రోజు మనం కూడా శివపార్వతులు పెళ్లి చేద్దాం అంటావు. అట్లాంటిది కాదు, దీన్నే శ్రద్ధ అన్నారు. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి సమాధానం అంటే ఆన్సర్. ఇప్పుడు ఏదైతే సమాధాన పడ్డామంటే మనసంతా ఏంటి 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 అని గజిబిజిగా ఉండకుండా నీకు ఒక నిర్ణయానికి రావడమే. ఇప్పుడు ఏ నిర్ణయానికి రావాలి? ఈ శ్రవణాదులు చెయ్యాలి, గురువు దగ్గరికి వెళ్ళి శాస్త్ర శ్రవణం చెయ్యాలి. నేనే అర్థమైతే చదువుకో, ఆ పని చేయాలి, దాన్నే సమాధానం అంటారు. అంటే నీవు ఏదో మొదటి నుంచి కొంత ప్రాబ్లమ్స్గా ఉన్నావు కదా, సాధనలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నావు ఇంతవరకు నువ్వు, అంటే నీకు సరైన విధానం అదే క్వశ్చన్ బుల్గా ప్రశ్నార్థకంగా ఉంది నీ జీవితం అంతా. ఇప్పుడు గురువు దగ్గరికి పోయి ఇవంతా కూడా ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో చిత్తం ఏకాగ్రత చెందుతూ వస్తుంది. నేను ఈ విషయాన్ని గ్రహించాలి, ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవాలి, నేనే ఆత్మను కదా, మరి ఎందుకు నాకు బోధపడ్డం లేదు అన్నటువంటి దాన్ని మననం చేస్తూ నువ్వు సమాధాన పడ్డామంటే ఇంక నీకు వేరే మార్గం వైపు వెళ్లకుండా ఎన్నో మార్గాలు ఉన్నాయి. పిలుస్తాడు ఆయన, రాయా వంశాంతి కాడికి పోదాం, చాలా బాగా ఉంది వాళ్ళంతాను, లేదా ఇస్కాన్ పోదాం, హరే కృష్ణ భజన చేస్తూ ఉంటారని పిలుస్తారనుకో, నువ్వు సమాధాన పడ్డావు నీ సాధనలో, నీ చిత్తం ఏకాగ్రమైంది నీ సాధనలో, అద్వైత సాధనలో. దీన్నే సమాధానం అంటారు. మరి చిత్త ఏకాగ్రత అంటే ధ్యానంలో ఉండే మనసు ఏకాగ్రత చెందిదాన్ని సమాధానం అన్నారు. అయితే ఎట్లా ఉంటుంది తెలిసినా, అప్పుడు ఆ సమాధాన పడ్డప్పుడు చిత్తం విజాతీయ వృత్తుల తిరస్కారం, నీ మనస్సులో ఆత్మ కాకుండా వేరే 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 ఆలోచనలు వస్తే ఇవెంత తప్పుడువి అన్నటువంటి భావన ఏర్పడుతూ వస్తుంది. సజాతీయ వృత్తుల యొక్క ప్రవాహం అది. అంటే నేనే ఆత్మను, అహం బ్రహ్మాస్మి అనే వృత్తులు అంటే మనోభావనలోని నీ మనస్సులో చిత్తంలో, అదే చిత్త ఏకాగ్రత అంటే. చిత్తాన్ని ఏకాగ్రం చేయమంటే మామూలుగా సాధనలో ధ్యానము వీటిల్లో అయితే మనసును అలాగే దేవుడి పైన పెట్టడం అని ఏకాగ్రత అనొచ్చు. లేదా శాస్త్రం చదువుతున్నావు, ఆ విషయాన్ని ఏకాగ్రతతో అంటే ఒకే దాన్ని మనసును పక్కకు పోనీయకుండా చేసేది చిత్త ఏకాగ్రత. ఇక్కడ మనం ఈ సమాధానంలో ఉన్నటువంటి చిత్త ఏకాగ్రత అంటే ఏంటంటే, నువ్వు ఇంతకుముందు మనమంతా కూడా ద్వైతంలోనే పడి ఉన్నాం, జీవితం అంతా ద్వైతమే కదా ఉన్నాం. ఇప్పుడు ఏమైందంటే బోధ ద్వారా, టీచింగ్ ద్వారా వృత్తులు ఏర్పడ్డాయి. అంటే కొన్ని మనోవృత్తులు, అంటే మనసులో కొన్ని భావనలు వచ్చాయి మనకు. ఏమని వచ్చాయి? నీవేనయ్యా ఆత్మ అని బోధలో అర్థమైపోయింది.
సరిపడింది అన్ని రకాల విచారణ చేస్తే. కాబట్టి ఇప్పుడు సజాతీయమైన అంటే ఆ భావానికి తగినటువంటి విధంగా అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అనేదాన్ని ఇంట్రెస్ట్గా దాన్ని మాత్రమే మనసులో ఉంటే అది చిత్త ఏకాగ్రత. అంతేకాకుండా విజాతీయ వృత్తులు ఏదైనా లేస్తూ ఉంటే వాటిని తిరస్కరించడం. వాడెవడో చెప్పాడు, అయ్యో అక్కడ యజ్ఞం జరుగుతుంది, అయ్యి నీ ఇంత పూస్తే పోవచ్చు అంటారు అన్నాడు అనుకో, ఇది విజాతీయం, నీకు సంబంధించింది కాదు. సజాతీయం అంటే నీ స్వతహాగా నీకు సంబంధించింది. నీకు సంబంధించిందంటే నువ్వెవరు? నువ్వు ఆత్మ. ఈ ఆత్మకు సంబంధించిన విషయాలైతే పరిగెత్తిపో, పిలిస్తే. ఎవరో స్వామీజీ వచ్చాడు ఉపన్యాసానికి, నీకు వీలుంది పరిగెత్తిపోవయ్యా. అలా కాదు యజ్ఞమో యాగమో లేకపోతే ఆ దేవుళ్ళకు పెళ్ళిళ్ళో, దేవుళ్ళకు పెళ్ళిళ్ళు విపరీతంగా జరుగుతుంటాయి. అందరికి కూడా పెళ్ళిళ్ళే ఇప్పుడు. అది ఎందుకంటే ఆనందంగా ఉంటుంది ఆ పెళ్లి చేస్తూ ఉంటే, చూస్తూ ఉంటే. మనం దేవుడికి ఎత్తుకొని అక్షేతలు వేస్తాం. చూడండి ఎంత అదృష్టవంతులు, మనం గొప్ప, ఆయన కాదు గొప్ప. అప్పుడు ఎన్నో జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలు. లేదా నిన్ను పిలుస్తారు, నిష్కామ కర్మ పోదాం రావయ్యా, ఆ హర్జిన వాడికి పోదాం, ఆకులు ఎత్తేద్దాం అని. ఇట్లా ఎన్నో ఉన్నాయి కార్యక్రమాలు, లేకుండా లేవు. లోకంలో ఎంతోమంది ఉంటారు కదా, ఒక్కొక్క బుద్ధికి తోచింది ఒక్కొక్క పార్టీ పెడతారు. అలాగే దీంట్లో కూడా అనేక పార్టీలు ఉన్నాయి. నువ్వు అనేక పార్టీల జోలికి వెళ్ళకూడదు కదా. ఇప్పుడు నీకు అర్థమైంది కదా నువ్వెవరో. అటువంటిప్పుడు ఈ విజాతీయ వృత్తులను తిరస్కరించాలి నీ మనసులో నుంచి. పిలిచారు ఎక్కడో, వినాయకుని పెట్టారు, వినాయక చవితి కనుక బ్రహ్మాండంగా చేస్తున్నారు, బాగా మందు కొట్టి డ్యాన్సులు వేస్తున్నారు పిల్లకాయలంతా. లేదా బ్రహ్మాండమైన భజన వేస్తున్నారు, గజానన గజవదన. పిలిచారు, రెండు సార్ అన్నారు, నమస్కారం పెట్టి కొద్దిసేపు ఉండి నాయన నాకు పని నుండి పోయేస్తానని రా. ఎందుకు? లేకపోతే ఆ విజాతీయ భావన నీ తలకాయలో వచ్చి కూర్చుంటుంది, నీకు మళ్ళీ ఒక వాసన కూర్చుంటుంది. నీ మనసులో అద్వైత వాసన పోయి ద్వైత వాసన పెరుగుతుంది కదా. ఇది ఆలోచించుకో ఒక్కసారి. అయితే లోకంలో ఉన్నాం కదండి అంటే, అట్లయితే వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? అదే చెప్తున్నానే, కాసేపు ఉండి నమస్కారం చేసేసి ఏదైనా టెంకాయ ఎత్తుకోపోయినారనుకో మీ వాళ్ళు, నువ్వు కొట్టేసి పోయేస్తానండి బాబు, మా సంతోషం, చాలా బాగా చేస్తున్నారు అని చెప్పు, ఇంటికి వచ్చేసేయి. లేకపోతే విజాతీయ భావాలు పెరిగి సస్తాయి నీకు, అంతే. అందుకే మళ్ళీ ఆరూఢ పతితుడు అని ఉంది వేదాంతంలో. అంటే నిచ్చిన పైకి ఎక్కి ఆ నుంచి పడ్డాడంట. ఆ పడ్డం రెండో మెట్టు పైన పడలేవాడు. ఎట్లయితే శాస్త్రం వివేక చూడమండలోనే ఎక్కడో చెప్పబడింది, పైన బంతి ఒక్కసారి దొలితే పై వరకు పోయిందంట బాలు. అది దొల్లిందంటే రెండో స్టెప్ మూడో స్టెప్ దగ్గర ఆగదంట, అది కింది కూర్చోబడుతుందంట. అంతే అవుతుంది మన గతి. ఇది గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, చాలా జాగ్రత్తగా. మన చెప్పాడు ఒక స్వామి నాకు, పేరు మర్చిపోయినాను నేను, ఇక్కడ ఎల్లాయపల్లిలో ఉండేవాడు, చిన్మారణ్యంలో ఉండేవాడు. చెప్పాడు, జీవితమే ధ్యానమయం కావాలని. మనం జీవితంలోనే అద్వైత భావనలు అలా పెంచుకోవాలి. జీవితాన్ని, లోకాన్ని, దేన్ని మనం వదిలిపెట్టకూడదు కదా. అలా ఉంటూ కూడా సజాతీయ వృత్తులను మాత్రమే మన చిత్తంలో పెట్టుకోవాలి. విజాతీయ వృత్తులు వస్తూ ఉంటే మనసులో తిరస్కరించడం, అంటే మనసులో, బయట కాదు, మన మనసులో లేకుండా చేసుకోవాలి. ఇవంతా ఈ పద్ధతిలో ఎప్పుడైతే మనం పొందుతూ వస్తామో, ఇదంతా కూడా అంతరంగిక సాధన. ఈ విషయాన్ని ఉపనిషత్తులు కూడా చెప్పాయి. ఏమని? శాంతోదాంత ఉపరతే తితిక్షు సమాహితో భూత్వా ఆత్మన్యేవ ఆత్మానం పశ్యతి అన్నాడు. అంటే శమము, దమము, ఉపరతి, తితిచ్చ, శ్రద్ధ, సమాధానము అని ఈ షట్కము గల పురుషుడు అంటే సాధకుడు తన అంతఃకరణమునందు ఆత్మను సాక్షాత్కరించుకొనుచున్నాడు. సరే అండి. కాబట్టి ఇవి సాధించడానికి కూడా ప్రయత్నం చేయాలి. సాధించడం అంటే కష్టతరం కాదు, మన జీవితంలో మలుచుకోవాలి. ఇప్పుడేం గొప్ప అదే కష్టమనేం కాదు జీవితానికి. ఈ అర్థమే వ్యాసుడు చెప్పాడు. శమదమాది ఉపేత స్యాత్, బ్రహ్మసూత్రాల్లో ఎక్కడో ఉందంటే గుర్తులేదు. శమదమాది ఉపేత స్యాత్, ఇది సూత్రంలో రాశాడు బ్రహ్మసూత్రాలు. కాబట్టి ఈ శమదమాదులు అంటే శ్రవణాదులు ఎట్లయితే శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తారో గురువు దగ్గర ఉండి, అలాగే ఈ శమాది షట్క సంపత్తి కూడా జ్ఞానానికి, ఆత్మజ్ఞానం పొందడానికి అంతరంగ సాధనలుగా కూడా ఉపయోగపడతాయి. ఇవి చేసిన ఈ 6 సంపాదిస్తే
మనము ఈ ప్రతిబంధకాలను కూడా తొలగించుకోవచ్చు. వాటి పాటికి అవి పోతాయి. ప్రతిబంధకాలు ఆటంకాలుగా ఉన్నాయంటే ఈ ఈ 6 ఎప్పుడైతే మనకు వస్తాయో ఇక అవి ఉండమంటే ఉండవు. కాబట్టి ఆత్మజ్ఞానానికి బహిరంగ సాధనలు ఏమిటి అంటే ఇవో ఎట్లాంటివి బహిరంగ చేసేది? ఈ స్వర్గాది ఫలేచ్ఛ లేకుండా ఏ యజ్ఞయాగాది కర్మలు ఉన్నాయో అవంతా ఆత్మజ్ఞానానికి బహిరంగ సాధనలే. అంటే ఒక యజ్ఞం చేస్తే దేనికోసం చేస్తున్నావో చెప్తూ చేస్తారనమాట. స్వర్గాదులు పోవాలి కాబట్టి. అలా కాకుండా ఈ యజ్ఞాలు దానాది కర్మలు చేస్తున్నారే నిష్కామంగా ఎక్కడికో పోవాలని, దానివల్ల అట్లా కానప్పుడు ఇవంతా కూడా సాధకుడికి అంతరంగ శుద్ధి ఏర్పడుతుంది. అంటే బహిరంగ సాధనలు ఇవి. కర్మకాండ నిష్కామముగా యజ్ఞయాగాదులు దానాదులు ఇవి చేస్తే వీటి వల్ల చిత్తశుద్ధి వస్తుంది. ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధ ఏర్పడిందో ఈ ఆత్మజ్ఞానం రూపమైనటువంటిది, ఆత్మజ్ఞానం కావాలి అనేటువంటిది బాగా కోరిక పెరుగుతూ వస్తుంది. చిత్తశుద్ధి కలిగి ఎవరికైతే ఉంటుందో ఎందుకు గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ మంచి పుణ్యకార్యములు ఉత్తమమైన కార్యాలు ఎవరైనా చేసి కర్మకాండలు చేసి ఉంటే వాళ్ళల్లో తప్పక అంతఃకరణ శుద్ధి ఉంటుంది. కాబట్టి ఈ అంతఃకరణ శుద్ధి ఉండే వాళ్ళకి తప్పనిసరిగా జ్ఞాన మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు తెలియకుండానే. ఎప్పుడైతే కోరిక కలిగిందో చూడండి, అంతఃకరణ శుద్ధి ఏర్పడింది కదా. యజ్ఞము దానము ఈ కర్మల వల్ల పూజ జపము ధ్యానము లేకపోతే యాత్రలు ఇవన్నీ బాగా ఉన్నప్పుడు చిత్తశుద్ధి ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు ఇంకా కోరిక కలిగింది కదా ఆత్మజ్ఞానాన్ని పొందాలని. ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి శ్రవణాదులు చేస్తాడు. ఆ శ్రవణాదులు ఎవరైతే చేస్తారో అవి ఆత్మజ్ఞాన సాక్షాత్కారం ఉన్నది. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమని? అపరోక్ష జ్ఞానం అపరోక్షానుభూతి కలుగుతుంది. కాబట్టి ఇవంతా బహిరంగ సాధనలు. యజ్ఞయాగాదులు పరంపర ఒక సాధనలో అలా కర్మకాండలో ఉండేటువంటి దాని నుంచి వస్తూ రావడమే. అలా అదే దాన్నే చెప్పారు. ఏమని? ఉపనిషత్తులో కూడా చెప్పిందంట. ఏమని? తం ఏతం వేదానువచనేన బ్రహ్మణ వివిదిశంతి యజ్ఞేన దానేన తపసా నాశకేన అని. అంటే ఎవరైతే ఈ ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకుంటున్నారో వాళ్ళు వేదానువచనేన అంటే వేదాల్లో చెప్పిన పద్ధతి ప్రకారము యజ్ఞేన యజ్ఞము చేతైనా దానేన దానము చేతనైనా తపస్సులు చేసైనా అనాశకత్వం అంటే శరీరం నాశనం కాకుండా ఉండే అవి శరీరం దెబ్బతీసేది కాదు. వీటి వల్ల ఈ ఆత్మజ్ఞానాన్ని తెలియడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పడం జరిగింది ఉపనిషత్తులు. కాబట్టి వేదానువచనేనా అంటే అర్థం ఏమిటి? వేదం ఏమి చెప్తున్నదో సాధకుడుగా ఉన్నవాడు వేదాలు ఏం చెప్తున్నాయి? వేదాలంటే మనం కర్మకాండతోనూ అరణ్యకాండతోనూ ఈ వాటి జోలికి వెళ్ళడం కాదు. వేదాల్లోదే ఉపనిషత్తులు. కాబట్టి ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? లేదా వేదాలు అంటే ఏమిటి? జ్ఞాన మార్గాన్ని బోధించే ఉపనిషత్తులు కదా. ఆ ఉపనిషత్తు సిద్ధాంతాలనే ఫాలో అయిన గీతలు కొన్ని ఎన్నో గీతలు ఉన్నాయి. వశిష్ఠ గీత, భగవద్గీత, ఇట్లా రూపు గీతలంతా కూడా అటువంటి కావచ్చు. లేదా వేదాల్లో ఉన్న విషయాలను తీసుకునే మహానుభావులు కొందరు ఏనాడో ఋషులు కాదు, ఈనాడు వరకు ఎంతోమంది ఎన్నో రకాల గ్రంథాలను ప్రకరణ గ్రంథాలను రచించి ఉన్నారు. వీటిల్ని తెలుసుకోవాలంట అని చెప్పాడు ఇక్కడ. వేదానువచనేన అనే పదంతో మనం అలా అర్థం చేసుకోవాలి. తర్వాత యజ్ఞేన అన్నాడు. యజ్ఞ శబ్దం అంటే యజ్ఞ హోమాలు, అగ్నిహోత్రాది హోమాలు అంతా ఉన్నాయి. వీటి వల్ల కూడా ఆత్మజ్ఞానం వైపు మళ్ళచ్చు. లేదా దాన శబ్దం, దానం చేస్తే ఈ దానాలు చాలా రకాల 16 దానాలు ఉన్నాయి. 16 రకాల దానం చేయడం. ఇటువంటి దానముల చేత చూసామండి. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది తపస్సు.
తపస్సు అనేటప్పటికి ఎట్లా ఉంటుందంటే మనకు ఆ, ఏదో పోయి రావణాసురుడు లేకపోతే ఇంకొక హిరణ్యకశిపుడు పోయి అడవిలో కూర్చొనేసి కళ్ళు మూసుకొని సినిమాల్లో చూస్తే వాడు ఓం నమ శివాయ అంటూ ఉంటే పుట్టలు పెరిగిపోతూ ఉంటాయి, ఎంటికలు పెరిగిపోతూ ఉంటాయి. అప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడు. ఇలాగా చూసాం సినిమాల్లో, కథల్లో కూడా. అంతేకాదు తపింపజేసేది ఏదో అది తపస్సు. ఈ తపస్సు భగవద్గీతలో బాగా ఉంది. 3 రకాల తపస్సులు: శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు. అంటే శరీరాన్ని తపింపజేయడం అంటే కష్టపెట్టడం. అంటే దాని ఇష్టం వచ్చినట్టు పరిగెత్తిపోతూ ఉంటుంది. ఈ శరీరం అంటే ఇంద్రియాలు ఇవే కదా, మనసు ఇవి కదా, వీటిని ఇష్టం వచ్చినట్టు పోకుండా చేయడమే తపస్సు. వాచక తపస్సు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఏది అదేదో భాష, ఆ భాష కావచ్చు, కఠిన భాష కావచ్చు, లౌకికమైనటివి కావచ్చు. ఇదంతా చేయకుండా వాచిక నోటిని కంట్రోల్లో పెట్టుకోవడమే వాచిక తపస్సు. మానసిక తపస్సు అంతే. మనసు దాని ఇష్టం వచ్చినట్టు రూపాలపైన, మనుషులపైన, మగవాడైతే ఆడ, ఆడ అయితే మగ, ఇంకా రుచులపైన ఇవంతా పరిగెత్తూ ఉంటుంది కదా. అలా పరిగెత్తనీయకుండా దాన్ని అణిచిపెట్టడమే తపస్సు. తపస్సు అంటే అడవి పోయి ఉండడం కాదు. అంతేకాదండి, హితమితాహార తప, హితమిత మేధ్యాసనం తప. ఇది మర్చిపోయినా. పతంజలి రాశాడు, పతంజలి యోగ సూత్రాల్లో. తపస్సు అంటే ఎందుకు కాదు, హితమిత ఆహారం కాదు అక్కడ, హితమిత అనాశన తప అనుకుంటారు. హితకారి అంటే హితాన్ని కలిగించేది, నీకు మేలు చేసేది, మేలు చేసే ఆహారం అంట. ఇదేంటండి మేలు చేసే ఆహారం? అవును, ఆహారమేనండి మన గుణాలకు కారణం. ఆహారం, మనం తినే ఆహారమే మన గుణాలను పెంచుతుంది. ఏంటి ఆ గుణాలు? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. తమోగుణం ఏం చేస్తుంది? ఏ పని వద్దయ్యా, అన్నం పెట్టు తిని పడుకొని నిద్రపోతానంటుంది తమోగుణం ఉంటే ఎక్కువగా. రజోగుణం ఉంటే లోకంలో ఉన్నటన్నీ నాకు కావాలా అని ఆశ పెరిగిపోయి అయి పుట్టిన కర్మలన్నీ చేస్తూ ఉంటుంది ఈ రజోగుణం. స్వర్గాన్ని కూడా నిచ్చలేయడానికి ప్రయత్నం చేస్తుంది. మరి ఈ రజోగుణం అంటే తమాషా కాదు, ఊరికే ఉండదు. చేయించేదంతా అయితే, కర్మలు చేయించేదంతా రజోగుణమే. సత్వగుణం ఏంటి? ఉత్తమంగా ఉంటుంది. ఎంతసేపు ఇతరుల పట్ల చాలా జాగ్రత్తగా నవ్వుతూ పనిచేయడం, హాయిగా ఉండడం, ఎంత సత్వగుణమే. ఈ సత్వగుణం ఉంటేనే ఆత్మజ్ఞానం వైపు వెళుతుంది మనస్సు, లేకపోతే వెళ్ళదు. సత్వాత్ సంజాయతే జ్ఞానం అన్నది భగవద్గీత. కాబట్టి సత్వగుణాన్ని పెంచుకునేటువంటిది అలవాటు మనం చేయాలి. అంటే ఎందుకు చెప్పుకుంటున్నాం? నువ్వు తీసుకునే ఆహారమే నీ గుణాలను పెంచుతుంది. అవును కదా. మరి ఇప్పుడు అక్కడ పులివెందుల, జమ్మలమడుగులో ఒకప్పుడు, ఇప్పుడు తగ్గిపోయిందిలేండి చాలా మాత్రం. ఒకప్పుడు ఇప్పుడు చూసినా ఆ కూనీలే, అందరూ జైళ్ళలోనే ఉంటారు మగవాళ్ళంతా. ఎందుకు? వాడు జైలు ఇచ్చి వస్తాడు, మళ్ళీ వాడు చంపుతాడు, మళ్ళీ ఈ పార్టీ వాళ్ళు పోతారు, వాడిని చంపుతారు. ఇదే పని. అందరికీ కోపం. ఎందుకయ్యా ఈ విధంగా అనంటే, వాళ్ళు కారం ఎక్కువ తింటారండి అంటారు చాలామంది. కారం ఎక్కువ తిన్న వాళ్ళకు కోపం ఎక్కువ ఉంటుంది. నిజమే, కారం మాత్రం చాలా ఎక్కువ వాళ్ళు తినేది. అంటే ఇప్పుడు మనమే చెప్తుంటాము చాలామంది, ఉదయాన్నే పెరుగన్నం తింటే హాయిగా వాళ్ళ నిద్ర వస్తూ ఉంటుందంట కూర్చుంటే. ఆఫీస్లో కూర్చుంటే కూడా క్లర్క్కి తూగుతూ ఉంటాడంట, ఎందుకు? ఉదయాన్నే పెరుగన్నం తిన్నా అంట. చూసారా మరి. అలాగే ఆహారం వల్ల కూడా అందువల్లే నువ్వు తీసుకునే ఆహారం స్థూలముగా శరీరం పైన పడుతుంది. ఈ స్థూలంగా ఉండే ఆహారం అంతా శరీరం పైన పడుతుంది. అది నువ్వు కూర్చుండే లెట్రిన్లో వెళ్ళిపోతుంది. సూక్ష్మంగా ఉన్నది నీ మనసు పైన పడుతుందంట. కాబట్టి మనస్సును సరిచేస్తుంది ఆహారం. అందువల్ల హితాకారమైన, అంటే నీకు సత్వగుణం కలిగించేటువంటి ఆహారం ఏదో దాన్ని తీసుకోవాలి. అలాగే పరిమితం, అన్లిమిటెడ్ కాదు. నీ ఇష్టం పీకల కాడి తినడం కాదు. ఎవడో ఒక ఆయన బ్రాహ్మణ ఆయన తద్దినానికి పోయి బాగా తద్దినానికి పోతే బ్రహ్మాండమైన భోజనం అంట. కడుపంతా ఖాళీ చేసిపోతారు తద్దినానికి. పీకల వరకు తిని వచ్చాయంట. వచ్చితే ఆయాసంగా ఉంది. ఒరే వీపున గుద్దరా అన్నా అంట. అంటే నడ్డీపున గుద్దితే కొంచెం కడుపు ఖాళీ అవుతుందని శిష్యునితో అన్నా అంట ఆయన. వీపున గుద్దరా అని.
శిష్యుడు ఏమన్నాడో తెలుసా? వీపున గుద్ద కాకుండా మీ ముఖం ఉందా అన్నామంట. మీకు అర్థం ఏ ఉంటుంది బహుశా. అంటే అంతటి ఆహారం కాదు, పరిమిత ఆహారం. మా గురువుగారు చెప్పేవారు, అయినా నీ కడుపును 4 భాగములు చేసుకో, అందులో అర్ధ భాగమును ఆహారం తీసుకో, ఇంకొక 25 భాగం దాన్ని అంటే 1/4 భాగాన్ని నీటితో నింపు. ఇక చివరికి మిగిలి ఉండేది 1/4, 3 వంతులు అయిపోయింది, ఇక 4వ వంతు ఉన్నది, అంటే ఇంకా 1/4 మిగిలి ఉన్నది, దానిని గాలి కోసం వదిలిపెట్టు అన్నాడు. ఎందుకురా నాయన అంటే, ఇప్పుడంటే లేదు, స్టవ్లు అన్నీ వచ్చేసాయి. అప్పుడు కట్టెలతో పొయ్యి మంట వేసేవారు. పొయ్యి నిండా కట్టెలు పెడితే కట్టెల మండవంట. అది ఆడవాళ్ళకి తెలియాలి, అమ్మగారులు. పొయ్యి నిండాగా పెట్టేశాడు అనుకోండి, ఆ కట్టెలు మండవంట. కొద్దిగా ఖాళీ ఉంటే అప్పుడు గాలి లోపలికి ఊదితే అప్పుడు కట్టెలు బాగా మండుతాయంట. కాబట్టి కడుపులో జఠరాగ్ని ఉంటుంది. నువ్వు దాన్ని ఫుల్గా గాలి లేకుండా చేసావనుకో, అది సరిగా ఉడకదు. కాబట్టి అర్ధ భాగం భోజనం, 1/4 భాగం నీరు, ఇంకా 1/4 భాగం గాలికి వదిలిపెట్టరా అనేవాడు మా గురువు గారు పూజ్యులు విద్యానందగిరి స్వామీజీ. ఏర్పేడు పీఠాధిపతి, చాలా 37 ఏళ్ళ కాలం పీఠాధిపతిగా ఉన్నారు వారు. కాబట్టి హితాహారము మితాకారం, ఇది ఏదో అది తపస్సు అని చెప్పేవాడు. పతంజలి మహర్షి రాశాడండి, గుర్తది కాదు ఇది. పతంజలి మహర్షి ఎన్నో 4 అధ్యాయాల్లో ఏదో నాకు గుర్తులేదు, కానీ అదే హితమిత మేధ్యాసనం తప, ఇది కరెక్ట్ అండి సూత్రం. హితమిత మేధ్యాసనం తప. ఆసనం అంటే ఆహారం, హితము మితము మేధ్యం అంటే తెలివి, అదండి. హితమిత మేధ్యాసనం తప. జ్ఞాపక శక్తి నశించిపోయింది ఈ మధ్య, రావటం లేదు తల సరిగా. హితకరమైనది, మితంగా ఉండేది, నీకు తెలివిని పెంచేటువంటి ఆహారాన్ని తీసుకోనైనా ఇది తపస్సు అని నవ్వుతూ ఆయన మా గురువుగారు చెప్తూ ఉంటే ఇప్పటికీ జ్ఞాపకం వస్తుంది. ఈ తపస్సు చేయలేవా నాయన నువ్వు? తపస్సు అని అడవుల్లో పోయేది కాదు, ఇది ఇంట్లో ఉండేది, నువ్వు చేసేది. ఇది ఎంత గొప్పది అనుకున్నావు, ఇది తపస్సు రా అన్నాడు. ఇది ఎంత గొప్పదో తపస్సు, ఇది కూడా తపస్సే. ఇటువంటి తపస్సు చాలా గొప్ప తపస్సు. ఇలా చేసినప్పుడు తెలియకుండానే చిత్తశుద్ధి, ఏకాగ్రత ఇవన్నీ ఏర్పడతాయి. ఈ విషయం చెప్పేటప్పటికి గురువుగారు శిష్యునికి ఇంకొక సందేహం కలిగింది. ఇప్పుడు స్వామి, మీరేం చెప్తున్నారు, ఈ కర్మలు అంతా చేస్తే వివిదిష అంటే జ్ఞానేచ్ఛ, వివిదిష అనే పదము వేదితం ఇచ్ఛా వివిదిష అంటే జ్ఞానం సంపాదించాలనే తీవ్ర ఆకాంక్ష, దీని పేరు వివిదిష. ఎందుకు చెప్తున్నానంటే ఇది అక్కడక్కడ వేదాంతంలో వస్తూ ఉంటుంది. వివిదిషా సన్యాసము, విద్వత్ సన్యాసము అని టాపిక్లో వస్తుంది. మనకు కూడా వస్తుందో లేదో తెలియదు నాకు. ఈ 2 రకాల సన్యాసం ఉన్నది, వివిదిషా సన్యాసం, విద్వత్ సన్యాసం. ఇది చాలామందికి అర్థం కాదు. ఒకప్పుడు మా మిత్రుడు సన్యాసం తీసుకున్నాడు, ఆయన కూడా చెప్పా, అయ్యా సన్యాస శ్రవణం కుర్యాత్ అంటున్నాను ఎప్పుడు పట్టినా ఆయన, నువ్వు సన్యాసి అయి శ్రవణం చెయ్యి అని ఉంది బృహదారణ్యకోపనిషత్తులో. అందువల్ల ఆ మిత్రుడు ఏం చెప్పేవాడంటే, అందరూ సన్యాసం తీసుకొని వినాలండి వేదాంతం, మీరంతా గృహస్థులు, మీకేం అర్థమవుతుంది అనేటువంటి వాడు. అక్కడ సన్యాస శ్రవణం కుర్యాత్ అంటే సన్యాసం తీసుకొని శ్రవణం చేయాలంటే, గృహస్థులుగా ఉంటే సన్యాసానికి అర్హత లేదు అని చెప్పేవాడు. అప్పట్లో చెప్పాను నేను, కాదండి అక్కడ అంత మాత్రమే మీరు అర్థం చేసుకోకూడదు, చాలా తప్పు. శాస్త్రాన్ని అలా అర్థం చేసుకుంటే సన్యాసం 2 రకాలు, వివిధ సన్యాసం, విద్వత్ సన్యాసం. అది సన్యాసమే. విద్వత్తు పొందిన తర్వాత సన్యాసము, దీన్ని విద్వత్ సన్యాసం అంటారు. జ్ఞానం పొందిన తర్వాత ఇంకా ఎందుకయ్యా ఈ భార్య బిడ్డలు, ఈ సంసారం నాకు వదిలేస్తున్నాను, ఎంత వదిలేసి హాయిగా అక్కడెక్కడికో పోయి చిన్న కుటీరం వేసుకొని ఓం సోహం హం సోహం అనుకుంటా ఉంటాను
అనబడేది విద్వత్ జ్ఞానం లభ్యమైంది పూర్తిగా, అతనికి అపరోక్ష జ్ఞానం లభ్యమైంది. ఇంకా ప్రపంచం ఎందుకు, ఏదో కొంచెం ఇవ్వనైనా కొడుకులు ఉంటేనో లేకపోతే ఎవరో ఒకరు ఇస్తేనో దానం చేస్తేనో ఏదో కట్టుకొని ఏదో తింటూ గడుపుతూ ఉండడం విద్వత్త సన్యాసం, లేదా ఇతరులకు పోయి ఉపన్యాసాలు ఇస్తూ ఉండడం విద్వత్ సన్యాసం. అలా కాకుండా వివిధిషా సన్యాసం, జ్ఞానం సంపాదించాలనే తీవ్రమైన కోరిక ఉంటుందనుకోండి, దానికోసం మిగతా కార్యక్రమాలపైన ఉత్సాహము పెద్దగా లేకుండా ఆ కర్మలు నిర్వర్తిస్తూనే, ఒకవేళ గృహస్థాశ్రమంలో ఉంటే గృహస్థుడుగా ఉంటూనే అన్నింటినీ వదిలిపెట్టి ఉంటే అన్నం నీళ్ళు గుడ్డ కాదు, ఏవైతే నీ సాధనకు ఆటంకములు అనిపిస్తున్నాయో అటువంటి వాటిని వదిలిపెట్టి వేదితుం ఇచ్ఛ, ఈ ఆత్మజ్ఞానాన్ని వేదితం తెలుసుకోవాలనే కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇప్పుడు వదిలేసి ఇట్టే కదా మిగిలిన వాటిల్ని, వాళ్ళు వివిధిషా సన్యాసం అంటారు దాన్ని. అక్కడ ఏమి కాషాయం వేసుకున్నాడా, తెల్ల చొక్కా వేసుకున్నాడా, గీతల చొక్కా నల్ల ప్యాంటు వేసుకున్నాడా అని కాదు అర్థం. ఇది సన్యాసమే. 2 రకాల సన్యాసాలు ఉన్నాయి, విద్వత్ సన్యాసము, వివిధిషా సన్యాసము. ఇక్కడ వివిధిషా సన్యాసం అంటే జ్ఞానం కోసం వదిలిపెట్టడం, అక్కడ విద్వత్ సన్యాసం అంటే జ్ఞానాన్ని పొంది వదిలిపెట్టడం. కాబట్టి జ్ఞానాన్ని పొందడానికి వదిలిపెట్టాల్సిన పని లేదు కదా. మరి విద్వత్ సన్యాసం అన్నప్పుడు జ్ఞానాన్ని భార్యలు 2 భార్యలు యాజ్ఞవల్కుడికి, అయినా జ్ఞానాన్ని పొందాడు. అయితే జ్ఞానాన్ని పొందాడు కానీ జీవన్ముక్త సుఖం లేదు కనుక అతను మళ్ళీ నేను సన్యాసం తీసుకుంటున్నాను అని తన భార్యకి చెప్పాడు. అప్పుడు ఏంటండి మరి సంసారంలో ఉన్నాం కదా అంటే నేను సన్యాసం తీసుకుంటాను అన్నాడు. ఏంటి గొప్పతనం అంటే అప్పుడే చెప్పింది, ఆత్మావారే ద్రష్టవ్య అన్న చెప్పినటువంటిది యాజ్ఞవల్కుడు తన భార్యకు ఆ సన్నివేశంలో చెప్పడం జరిగింది. సరే, ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ఈ కర్మకాండలంతా చెప్పాం కదా, నిష్కామ కర్మము, యజ్ఞము, యాగము, తపస్సు, ఈ ఆహార నియమమే తపస్సు, ఇన్ని చెప్పాం కదా. ఇవంతా మీరేమన్నారు, జ్ఞానం పొందడానికి హేతువు, రీజను అని చెప్పారు కదా. నాకెందుకో నచ్చలేదండి ఈ మాట. ఎందుకని? అసలు యజ్ఞదానాది కర్మలే సాక్షాత్తుగా మోక్షాన్ని ఇస్తాయంటున్నారు. మీరు బహిరంగ సాధనలు అంటున్నారు యజ్ఞదానాదులు. అయితే యజ్ఞదానాదులు సాక్షాత్తుగా మోక్షాన్ని ఇస్తున్నాయి. అందువల్ల మళ్ళీ ఇవి కేవలం కోరికను కలిగిస్తాయి అని చెప్పడం అసంగతం. నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. హరి ఓం తత్సత్.